ప్లాస్టిక్ సర్జరీ. దీన్ని ప్లాస్టిక్ సర్జరీ అని ఎందుకంటారు? ఎంతమందికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హే గైస్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ బోత్. ప్లాస్టిక్ సర్జరీని ప్లాస్టిక్ సర్జరీ అని ఎందుకంటారు? The plastic is very cheap, so they have used the word plastic. అది ఏదైతే ఫేస్కి వాడతారో అది ప్లాస్టిక్ అనుకుంటారు. అంటే అది నిజమైంది కాదు కాబట్టి ఇట్స్ ఎ మేడప్ థింగ్, ఫేక్. ప్లాస్టిక్ అంటే ఫేకా? ప్లాస్టిక్ కాబట్టి ఏంటి ప్లాస్టిక్? మొహాలు చేయించుకునే వాళ్ళం. వెరీ గుడ్. అందులో ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. వేరే మెటీరియల్ ఎందుకు వాడట్లేదు? ఐరన్ సర్జరీ, స్టీల్ సర్జరీ. నీకు తెలుసా? ప్లాస్టర్ వేస్తారు కాబట్టి. సో చూసారా ఎన్ని ఫనీ ఆన్సర్స్ వచ్చాయో. సో బేసికలీ మనం రియల్ వరల్డ్లో వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసే ప్లాస్టిక్కి, సింథటిక్ ప్లాస్టిక్కి ఈ ప్లాస్టిక్ సర్జరీస్కి సంబంధమే లేదు. This is basically derived from a Greek word called plastikos, which means to mold or to shape. ఎడ్వర్డ్ జెయిస్ అనే ఒక జర్మన్ సర్జన్ 1838లోనే ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే టర్మ్ని ఇన్వెంట్ చేశారు. సో మెడికల్ టర్మినాలజీ విషయానికి వస్తే ఒక వ్యక్తి ఫేస్ని కానీ లేదా బాడీని కానీ రీషేప్ చేస్తారు కాబట్టి, దట్టు విత్ ద హెల్ప్ ఆఫ్ అ సర్జరీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి ఇట్స్ కాల్డ్ అ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ అనేది కొంతమందికి లగ్జరీ కావచ్చు, కానీ కొంతమందికి అదొక నెసెసిటీగా మారుతుంది. నోస్ జాబ్స్, ఫేస్ లిఫ్ట్స్ లాంటి కాస్మెటిక్ సర్జరీస్ మాత్రమే కాదు, పుట్టుకతో వచ్చే కొన్ని బర్త్ డిఫెక్ట్స్ లేదా యాక్సిడెంట్స్ వల్ల ఫేస్ షేప్ అవుట్ అయినప్పుడు, కాలిన గాయాలని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీస్ని వినియోగిస్తారు. ఒక మనిషికి ఒక మంచి ఫామ్ అండ్ షేప్ ఇవ్వడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేయడానికి, లాంగ్ లాస్టింగ్ చేంజెస్ని వాళ్ళకి అందించడానికి ఎంతో ఉపయోగపడిన దీంతో కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ అండ్ స్కారింగ్ లాంటి కొన్ని మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఇది దారితీయచ్చు. మనిషి సహజంగా ఏజ్ అవుతారు కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము.